నిన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో గౌరవ మంత్రివర్యులు మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్లో కూడా రాష్ట్రంలో పేద ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 కావచ్చు, సూపర్ 7 కావచ్చు, ఏ ఒక్క పథకాన్ని కూడా పూర్తిగా అమలు చేసే దిశగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదు. అంతేకాకుండా బడ్జెట్లో అంకెలు తప్ప వీళ్ళకి నిజమైన ఆదాయాలు కానీ వాస్తవానికి దగ్గరగా కానీ బడ్జెట్లో అంచనాలు లేని పరిస్థితి ఈరోజు. అసలు బడ్జెట్ గత సంవత్సరం చూస్తే అసలు ఏ విధంగా ఉందో చూద్దాము. 2025-26 నాటికి ఏం చెప్పారు? అప్పుడు 3,22,359 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. అప్పులు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, గ్రాంట్స్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే 3,22,000 కోట్లు వస్తాయని చెప్పారు. కాకపోతే ఇప్పుడు సవరిస్తూ 3,05,35 కోట్లకు తగ్గించారు. మరి ఇదైనా ఖర్చు చేశారా అంటే ఇంకా 3 నెలలు ఉంది, జనవరి, ఫిబ్రవరి, మార్చి. ఈ ఏడాది మార్చి వస్తే కానీ తెలియదు. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారు? మరి దానికి తగ్గట్లు మరి ఆదాయం కూడా ఉండాలి కదా. ఆదాయాన్ని కూడా చూద్దాం. గత సంవత్సరం 25-26 ఆర్థిక సంవత్సరానికి పన్ను కావచ్చు, పన్నేతర ఆదాయాలు కావచ్చు 1,28,126 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అని చెప్తే నేడు దాన్ని సవరించారు. 1,11,865 కోట్లకు తగ్గించారు. జనరల్గా ఒక 2%, 3% ఇంచుమించు చేంజెస్ వస్తూనే ఉంటాయి బడ్జెట్స్లో. కాకపోతే ఈ ప్రభుత్వం ఆదాయం సరిగా సంపాదించలేదని చెప్పి 1,11,000 దాదాపు 17,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గుతుందని చెప్పి అంచనా వేసింది. అదైనా వాస్తవానికి దూరంగా ఉందంటే లేదు. గడిచిన 9 నెలలు అంటే ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 67,459 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అంటే ఇంకా వీళ్ళు చెప్పిన దాని ప్రకారం 1,11,000 కోట్లు అంటే ఇంకా 3 నెలల్లో 44,407 కోట్ల రూపాయల ఆదాయం రావాలి. అంటే ప్రతి నెల రెట్టింపు ఆదాయం రావాలన్నట్లుగా వీళ్ళు బడ్జెట్లో ప్రవేశపెట్టారు. అసలు అది సాధ్యమయ్యే పరిస్థితేనా? అంటే మీరు ఏం ఆలోచిస్తున్నారు? ప్రజల్ని ఏ విధంగా మోసం చేద్దాం అనుకుంటున్నారా? ఇంకా 9 నెలల్లో వచ్చిన ఆదాయం 67,000 కోట్లు. అంటే వాస్తవ పరిస్థితులు చూస్తే రేపు మార్చి నాటికి ఎంత రావచ్చు? మహా అయితే 90 నుంచి 95,000 కోట్ల రూపాయల ఆదాయం రావచ్చు. ఇప్పుడు ప్రస్తుత సంవత్సరాన్ని బట్టే కదా నెక్స్ట్ ఇయర్ అంచనాలు వేసేది. ఈ ప్రభుత్వం అంకెల గ్యారెంటీతో ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తుంది అనేది మనం ఒక చిన్న ఉదాహరణతో చూడవచ్చు. 2026-27 ఆర్థిక సంవత్సరం అంటే రాబోయే ఆర్థిక సంవత్సరానికి పన్నులు కావచ్చు, పన్నేతర ఆదాయాలు కావచ్చు 1,37,320 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అన్నట్టు చూపించారు. గత సంవత్సరం 90 నుంచి 95,000 కోట్ల ఆదాయం వస్తే దాదాపు 45% పెరుగుతుంది ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం 26-27 అని చెప్పి ఈ ప్రభుత్వం అంకెలు గ్యారెంటీ చేస్తుంది. అంటే వీళ్ళ ఆదాయం ఏమో 3 నుంచి 4% వరకే ఉంది. 3.4% వీళ్ళ పన్నుల్లో వచ్చే వృద్ధి రేటు. కాకపోతే వీళ్ళ ఆదాయం ఎంత పెరుగుతుందని చెప్తున్నారు? 45% పెరుగుతుందంట. 5% పెరుగుతుంది అంటే ప్రజలు నమ్ముతారు. అంతేగాని 45% మాకు రెవెన్యూ ఆదాయం ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇది వాస్తవానికి దగ్గరగా ఉందా, దూరంగా ఉందా అనేది ప్రజలు ఒకసారి గమనించాలి. అంతేకాకుండా 25-26 ఆర్థిక సంవత్సరంలో వీళ్ళు దేంట్లో ఫస్ట్ ఉన్నా లేకపోయినా కానీ ప్రభుత్వం అప్పులు చేయడంలో మొట్టమొదటి ప్లేస్ ఉంటుంది. మొదటి 9 నెలల్లోనే 81,597 కోట్ల రూపాయలు అప్పు చేశారు. వీళ్ళు అప్పు ఎంత 12 నెలలకు ఎంత చేస్తామని చెప్పారు ఆ రోజు గత బడ్జెట్లో? 80,567 కోట్ల రూపాయలు చేస్తామని చెప్పారు. 9 నెలలకే దాటిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారు? సవరించిన అంచనాల ప్రకారం మేము అదే అప్పును కొనసాగిస్తాం. అంటే ఇప్పుడు చేసిన అప్పు కన్నా ఇంకా తగ్గించుకుంటారండి 3 నెలలకి. అంటే వీళ్ళు చేసినటువంటి అప్పుని తిరిగి రీపేమెంట్ చేస్తామని చెప్పి బడ్జెట్లో చెప్తున్నారు. రాష్ట్రంలో అప్పుల పరిస్థితి చూస్తే ఇప్పటికే 3,20,000 కోట్ల అప్పు చేసింది ప్రభుత్వం. అంటే 18 నెలలకి 3,20,000 కోట్లు అప్పు చేసింది. అంటే రాబోయే ఆర్థిక సంవత్సరం చివరకు చూస్తే బడ్జెట్ కావచ్చు, బడ్జెటేతర అప్పులు కావచ్చు దాదాపు 5 లక్షల కోట్లు దాటే పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో. ఇంకొకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద 25-26లో ఎంత చేస్తామని చెప్పారు? 40,635 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని ఆ రోజు బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. కానీ 9 నెలల్లో ఖర్చు చేశారా? 9 నెలల్లో చేసింది కేవలం 19,000 కోట్లు. ఇప్పుడు దాన్ని సవరించారు. సంవత్సర కాలానికి ఎంత చేస్తామంటే
33,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్తున్నారు. సరే 33,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఖర్చు చేస్తే రాబోయే సంవత్సరం ఎంత పెంచాలి? 10%, 5% పెంచాలి. కాకపోతే ప్రజల్ని మోసం చేయడానికి, రాష్ట్రంలో అసెంబ్లీ చూసే ప్రతి ఒక్కరిని మభ్యపెట్టడానికి ఏదో జరిగిపోతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందిపోతుంది, దానికి గణాంకాలే ప్రామాణికం అన్నట్లుగా 48,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పుకొస్తుంది. అంటే ఎంత దాదాపుగా 47% ఇంక్రీజ్ అవుతుంది అంటే అసలు ఇది ఏమైనా నమ్మకంగా ఉందా? ప్రజలు నమ్ముతారు అసలు ఈ బడ్జెట్ని చూసి? అంతేకాకుండా ఎప్పుడైనా బడ్జెట్ కాపీలో ఏ విధంగా చేస్తారు? ఏ శాఖల నుంచి అప్పు చేస్తున్నారు, ఏ రంగాల్లో అప్పు చేస్తున్నారు, ఏ రంగానికి ఎంత మీరు ఖర్చు చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని గ్రాంట్లు వస్తాయని చెప్పి వాల్యూమ్ 2లో పొందుపరుస్తారు. ఈరోజు బడ్జెట్ ప్రతుల్ని కూడా మీరు గోప్యత పెంచుకుంటూ పోతున్నారంటే ఈ ప్రభుత్వం మీద ప్రజలందరికీ అనుమానం వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు 3,32,000 కోట్లు ఈ సంవత్సరం ప్రవేశపెట్టారు బడ్జెట్. టోటల్ బడ్జెట్ అంటే టోటల్ ఆదాయం 3,32,000 కోట్ల రూపాయలు వస్తుందని చెప్పి గత సంవత్సరం 3,22,000 కోట్లు, ఇప్పుడేమో 3,32,000 కోట్లు వస్తుందని చెప్పి ఈరోజు బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే దీనికి ఆదాయానికి వ్యయానికి మధ్య వ్యత్యాసం ద్రవ్యలోటు 75,868 కోట్ల రూపాయల ద్రవ్యలోటు అని చూపించింది ప్రభుత్వం. అంతేకాకుండా 22,000 కోట్ల రెవెన్యూ లోటు. అంటే దాదాపుగా ఈ సంవత్సరం కూడా 97,000 కోట్ల రూపాయల అప్పు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదన. ఇప్పటికే 3,20,000 కోట్లు అప్పు చేశారు, 20,000 కోట్లు చేశారు. ఈ సంవత్సరం చివరికి అంటే 26-27 సంవత్సరం చివరికి ఎంత అవుద్ది? 1,00,000 కోట్లు, దాదాపు 4,20,000 కోట్లు. ఇంకా బడ్జెటేతర అప్పులతో కంపేర్ చేస్తే ఏపీఎండిసి కావచ్చు, మార్క్ఫెడ్ కావచ్చు, ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కావచ్చు, ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు కావచ్చు, వీటన్నిటిని చూసుకుంటే 5,00,000 కోట్ల మార్కు దాటే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక పేద ప్రజలకు ఆ రోజు ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారు? ఆ రోజు అలిమిగాని హామీలన్నీ ఇచ్చి రాష్ట్రంలో ప్రజల్ని మోసం చేశారు, వృద్ధుల్ని మోసం చేశారు, ఎస్సీ ఎస్టీ బీసీలను మోసం చేశారు, నిరుద్యోగులను మోసం చేశారు, విద్యార్థులను మోసం చేశారు. ప్రతి ఒక్కరిని మోసం చేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మరి మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు కదా, ఆ హామీ అమలు దిశగా బడ్జెట్ ఉండాలి కదా. 2019 నుంచి 24 వరకు ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఒక బైబుల్లా, ఒక ఖురాన్లా, ఒక భగవద్గీతలా పరిగణించి ఆ రోజు హామీలను నెరవేర్చిన ఘనత కావచ్చు, బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఘనత కావచ్చు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిది. నేడు ఆ పరిస్థితి ఉందా? వీళ్ళు హామీలు ఎప్పటి వరకు ఇస్తారు? ఎన్నికల వరకు ఇస్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత రాష్ట్రంలో ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు. నిరుద్యోగులకి ఏం చెప్పారు అప్పుడు? 20 లక్షల మంది నిరుద్యోగులకి మేము ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పారు. ఇచ్చారా? రాష్ట్రంలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఉద్యోగం ఇవ్వకపోగా సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగుల్ని ఇబ్బందులు పెట్టి ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం. దాదాపు 3 సంవత్సరాల్లో 21,600 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఎగ్గొట్టిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కూటమి ప్రభుత్వం అనే చెప్పుకోవాలి. ఆ రోజు ఏం చెప్పారు? 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఆడబిడ్డకి నెలకు 1,500, నీకు 15,000, నీకు 18,000, నీకు 20,000, రైతులకు 20,000, 30,000 అని హామీలు ఇచ్చి దానిలో భాగంగానే ఆడబిడ్డలందరికీ నెలకి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి దాదాపు 1,80,00,000 మందికి మీరు ఆ రోజు 32,400 కోట్ల రూపాయలు 3 సంవత్సరానికి అవసరం. 3 ఏళ్లలో మీరు ఆడబిడ్డలకు ఎగ్గొట్టింది ఎంత? 97,200 కోట్లు ఎగ్గొట్టారు. అంతేకాకుండా రాష్ట్రంలో 50 ఏళ్ళు నిండినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఏం చెప్పారు ఆ రోజు? మీకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తాము, మీరు నమ్మండి, మేము అభివృద్ధితో కూడిన పెన్షన్స్ ఇస్తాము అన్నారు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమము లేదు, కేవలం దాచుకో దోచుకో అన్నట్లుగానే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. 50 ఏళ్ళు దాటిన మంది ఎంతమంది ఉన్నారు రాష్ట్రం? 20 లక్షల మందికి నెలకి 4,000 చొప్పున ఎంత ఇవ్వాలి? 9,600 కోట్లు ఇవ్వాలి సంవత్సరానికి. అంటే దాదాపు 27వ ఆర్థిక సంవత్సరం మూసే నాటికి ఈ ప్రభుత్వం 28,800 కోట్లు ఎగ్గొట్టినట్లు. దీన్ని బడ్జెట్లో మీరు అసలు ఎందుకు ప్రవేశపెట్టలేదు? ప్రవేశపెట్టాలి కదా, మీరు హామీ ఇచ్చారు కదా, హామీని మరిచారా?
వీటిలో ఈ పైన ఏవైతే చెప్పానో ఒక్క పథకానికి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అన్నదాత సుఖీభవ రైతుల గురించి అసలు ఈ ప్రభుత్వానికి ఎంత చిన్న చూపు అంటే, రాష్ట్రంలో మొందా తుఫాన్ కారణంగా రాష్ట్రంలో రైతులందరూ ఇబ్బందులు పడ్డారు, పంట నష్టం అయిపోయింది. వారికి ఈ బడ్జెట్లో అయినా ఆశాజనకంగా వారికి ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వాలి, వారికి ఇంకా ప్రీమియం, వారికి ఇంకా నష్టపరిహారం చెల్లించలేదు, ఆ నష్టపరిహారాన్ని ఇవ్వాలి అని ఈ ప్రభుత్వం కొంచెమైనా ఆలోచించిందా? లేదు. ఆలోచించకపోగా వారికి ఏదైతే అన్నదాత సుఖీభవ కింద కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా 20,000 రూపాయలు ఇస్తామన్నారు. 54 లక్షల మంది రైతులు ఉన్నారు. 2024 జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ పథకం అమలు చేసిన నాటికి 54 లక్షల మంది ఉంటే వారికి ఎంత ఇవ్వాలి? దాదాపుకు సంవత్సరానికి 10,716 కోట్ల రూపాయలు ఇవ్వాలి. మరి వీళ్ళు ఈరోజు ఎంత కేటాయించారు? 6,600 కోట్ల రూపాయలే కేటాయించారు. అంటే ఎంతమంది రైతుల్ని ఈ పథకానికి దూరం చేశారో ఒకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అంతేవిధంగా గత సంవత్సరంతో పోలిస్తే 40,000కు గాను కేవలం 10,000 ఇచ్చి అన్నదాత సుఖీభావ పూర్తిగా ఇచ్చేసామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో 6,72,000 మంది కౌలు రైతులకి ఈ పథకాన్ని దూరం చేసింది ఎవరు? ఈ కూటమి ప్రభుత్వం కాదా? మళ్ళీ అభివృద్ధితో కూడిన బడ్జెట్ అని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ప్రజలను మోసం చేస్తుంది ప్రభుత్వం. దీపం పథకం ప్రతి ఆడబిడ్డకి ఏం చెప్పారు ఆ రోజు? మీరు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. అంటే సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయలు అవసరం. మీరు 4,000 రూపాయల బడ్జెట్ కేటాయించారు. 4,000 కోట్ల రూపాయలు కేవలం 2,600 కోట్ల బడ్జెట్ కేటాయించారు. అది కూడా 2025-26లో 2,600 కేటాయించి దాన్ని ఇప్పుడు ఏం చేశారు? 2,200 కోట్లకు తగ్గించారు. మీరు ఒక పథకాన్ని అమలు చేయాలంటే 4,000 కోట్లు కావాలి. అలాంటిది 50% కుదించారు. అంటే మీరు 3 గ్యాస్ సిలిండర్ ఇవ్వాల్సింది ఈరోజు 1.5 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు రాష్ట్రంలో మహిళలకి. ఈ విధంగా 3 సంవత్సరాల్లో ఎంత? 6,600 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఆడబిడ్డలకి బాకీ పడింది. తల్లికి వందనం కూడా ఒక మోసమే. 87 లక్షల మంది రాష్ట్రంలో విద్యార్థులు ఉంటే కేవలం 21 లక్షల మందిని తగ్గించేసి కేవలం 66 లక్షల మందికే తల్లికి వందనం అమలు చేస్తుందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల, పేద విద్యార్థుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందనేది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. వీటన్నిటికీ మీకు సరైన సమయంలో బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాం. అదేవిధంగా రైతులకి గత సంవత్సరం కాలంగా రైతులందరూ ఏ విధంగా ఇబ్బంది పడ్డారు? ఏ పంటకు చూసుకున్నా కానీ గిట్టుబాటు ధర లేదు. అరటి కావచ్చు, పత్తి కావచ్చు, మినుము కావచ్చు, మిరప కావచ్చు, కందులు కావచ్చు, మినుములు కావచ్చు, ఏది చూసుకున్నా కానీ రైతు దగ్గర పంట కొనే నాదుడే లేదు. ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. మార్కెట్ ద్వారా కొనే నాదుడు లేరు. కేవలం అధికార పార్టీ నాయకులకి సొమ్ము చేసుకోవడానికి ఆ రోజు ప్రభుత్వం ఉండి ఉండనట్లుగా రైతుల్ని చూసింది. అంతేకాకుండా ఈరోజు వీళ్ళు రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉన్నారనేది ఈ బడ్జెట్ చూస్తే అర్థమవుతుంది. కేవలం 500 కోట్లు కేటాయింపు చేసింది ధరల స్థిరీకరణ నిధి కింద. రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఉన్నారు? ఏ విధంగా నష్టపోతున్నారు? వారి పంటలకు గిట్టుబాటు ధర రావట్లేదు. కాబట్టి వారికి గిట్టుబాటు ధర కల్పించాలంటే ఎంత బడ్జెట్ కేటాయించాలి అనేది కూడా కనీస అవగాహన లేదు వ్యవసాయ మంత్రి గారికి. ఫీజు రీయింబర్స్మెంట్ మాట ఇంక దేవుడు ఎరుగు. ఇప్పటికే 8,000 కోట్ల రూపాయలు బకాయిలు పడ్డారు. ఒక్క రూపాయి కూడా దాదాపు 2024 తర్వాత 8,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉండే కేవలం 700 కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులందరినీ మోసం చేస్తూ, వారేమో ఎగ్జామ్స్కి వెళ్తుంటే కాలేజెస్లో రానివ్వట్లేదు. ఒకవేళ ఎగ్జామ్స్ రాసినా కానీ సర్టిఫికేట్స్ ఇవ్వని పరిస్థితి ఏర్పడుతుంది రాష్ట్రంలో విద్యార్థులకి. ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రోజు ఏం చెప్పారు? మీకు పిఆర్సీ ఇస్తాము, ఐఆర్ ఇస్తాము, మీకు ఓపీఎస్ ఇస్తాము, పెన్షన్ స్కీమ్ తెస్తాం, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పి మోసం చేసి ఈరోజు అసలు బడ్జెట్లో 0 కేటాయింపులు, 0. ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించింది ఏంటి అంటే శూన్యం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో స్థలం ఇచ్చి ఇల్లు కట్టించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. నేడు ఈ ప్రభుత్వం 3 సంవత్సరాల బడ్జెట్ ప్రవేశపెట్టింది. 3వ సంవత్సరం ఇది. ఈ బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా పేదకి ఇల్లు ఇవ్వాలని చెప్పి
అప్పుడు ఏం చెప్పారు? 2 సెంట్లలో ఇల్లు స్థలం ఇస్తామన్నారు. ఇచ్చారా? బడ్జెట్లో కేటాయించారా? లేదు. అంటే మీరు ఈ పథకాన్ని కూడా గాలికి వదిలేశారా అని అడుగుతున్నాం. ఈ విధంగా ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క హామీని ఏదైతే మీరు ఇచ్చారో వాటిని మరిచి ఈరోజు బడ్జెట్ని పేద ప్రజలకి నిరాశజనకంగా చేశారు. అంటే ఈ ప్రభుత్వం పేద ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధిగా ఉందనేది మనందరం ఒకసారి గమనించుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను.